Here is the review of Kesari Chapter 2, The Untold Story of Jallianwala Bagh, starring Akshay Kumar, Ananya Pandey and Madhavan Garu. Chapter 2 అని అంటున్నారు. చాప్టర్ 1 చూడాలా దేనికి అని అంటే చాప్టర్ 1 కూడా వచ్చింది, కానీ ఈ మూవీ చూడాల్సిన అవసరం లేదు. కానీ చాప్టర్ 1 అనేది ఫుల్ డిఫరెంట్ స్టోరీ అండ్ చాప్టర్ 2 అనేది ఫుల్ డిఫరెంట్ స్టోరీ. సో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సో నార్మల్ గా చూసేయచ్చు ఈ మూవీని. ఇక ఈ మూవీ లాస్ట్ మంత్ హిందీలో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో దాన్ని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ప్రెజెంట్ రిలీజ్ చేశారు. సో మూవీ చూడడం జరిగింది. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి, మూవీ ఎలా ఉంది, అసలు ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఈ కేసరి చాప్టర్ 2 స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఈ మూవీ ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 1919 తర్వాత జరిగే స్టోరీ. అసలు ఆ టైంలో ఏం జరిగింది, ఆ టైంలో బ్రిటిషర్స్ గవర్నమెంట్ అలాగే బ్రిటిషర్స్ ఆర్మీ ఇండియన్ మీద ఎలాంటి దాడి చేసింది, అసలు ఎలా ట్రీట్ చేసేది ఇండియన్స్ ని, అసలు ఎలా బిహేవ్ చేసేది ఇండియన్ పీపుల్స్ తో, అలాగే జలియన్వాలా బాగ్ ఏప్రిల్ 13, 1919లో జలియన్వాలా బాగ్ అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్లో ఇండియన్స్ మీద ఎలాంటి దాడి జరిగింది, ఎలాగ చంపారు, ఎంతమందిని చంపారు, వీటన్నిటిని శంకరన్ నాయర్ అనే ఒక లాయర్ కోర్టు మీదకి ఎలా తీసుకొచ్చాడు, కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఆ కేసు సాల్వింగ్ లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా అసలు కంక్లూజన్ ఏమొచ్చింది, ఇది మూవీ స్టోరీ వచ్చేసి. సో మూవీ ప్లాట్ అయితే మన అన్టోల్డ్ స్టోరీ కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్ గానే క్యూరియాసిటీ గానే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ చేసింది ఏంటి తెలుసా, కోర్టు బ్యాటిల్. సో యాక్చువల్గా కోర్టు డ్రామా అంటాం, కానీ ఇది డ్రామా కాదు, ఇది నిజం కాబట్టి కోర్టు బ్యాటిల్. సో కోర్టు బ్యాటిల్ అంటే ఎవరెవరి మధ్య జరిగింది, మాధవన్ గారు అలాగే అక్షయ్ కుమార్ గారు. సో వీళ్ళిద్దరూ ఎలా కేసుని వాదించారు, ఎలాగ గెలిచారు, అండ్ అలాగే అనన్య పాండ్య గారి క్యారెక్టర్ ఏంటి. సో ఇవి మొత్తం మూవీ మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా పిన్ టు పిన్ అర్థమయ్యేలా తీసుకొచ్చారని చెప్పాలి. ఇక మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్, నచ్చింది, చాలా బాగా నచ్చింది. కోర్టు డ్రామా అనే మూవీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, దట్టు అన్టోల్డ్ స్టోరీ మన ఇండియన్స్ గురించి అని అంటే ఇంకా అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదని వెంటనే వెళ్ళిపోయాను. అండ్ మంచి హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. థియేటర్ లో చూడాల్సిన మూవీ ఇది. సో ఎవరు మిస్ అవ్వకండి మూవీని. అండ్ అలాగే పెర్ఫార్మెన్సెస్, అక్షయ్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. క్యారెక్టర్లో అయితే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మరి పెర్ఫార్మ్ చేశారు. అండ్ అలాగే అనన్య పాండ్య గారి క్యారెక్టర్, వీటన్నిటితో పాటు మాధవన్ గారి క్యారెక్టర్, అన్ని ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ఎవరిని తీసి పారేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. అండ్ మూవీ రీసెర్చ్, అసలు ఆ టైంలో ఏం జరిగింది 1919లో అసలు ఏం జరిగింది అనేది మూవీ సరిగ్గా రీసెర్చ్ చేసి మూవీని మనకి అటెంప్ట్ చేశారు. దానికి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్రెసెంట్ థియేటర్ కల్లో రన్ అవుతుంది. మేబీ జూన్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుందని చెప్పేసి గాసిప్ నడుస్తుంది. సో మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి, మూవీ చాలా బాగుంది. మన ఇండియన్స్ గురించి ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్, అసలు ఆ ప్లేస్ లో ఏం జరిగింది ఏంటి అనేది. ఇప్పటికే ఏరియాలో జరిగిన షూటింగ్ బుల్లెట్స్ మార్క్స్ అయితే ఉన్నాయి గోడ మీద. మన ఇండియన్స్ గురించి మనం చూడకపోతే ఎలా, దట్టు అన్టోల్డ్ స్టోరీ, మనకు తెలియని స్టోరీ. మూవీ అయితే బాగుంది గైస్, సో ఎవరు మిస్ అవ్వకండి. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.